హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందుకోసం మనం స్పెషల్ రెసిపీ మామిడికాయ పులిహోర. ముందుగా రైస్ మనకి పులిహోరకి నేను 2 గ్లాసులు తీసుకున్నానండి. తీసుకుని నానబెట్టుకున్నాను. తర్వాత రైస్ కుక్కర్లో రైస్ పెడుతున్నాను. ముందు అన్నం ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి రైస్కి. తర్వాత ఇందులోకి మనం పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ సరిపోతుంది, వేసేసుకుందాం. ఇలా చేసుకోవడం వలన రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కాస్త నెయ్యి, ఒక 2 లేదా 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాం అనుకోండి, చక్కగా పొడి పొడిగా రైసు చాలా అంటే చాలా మితువుగా టేస్టీగా ఉంటుందండి. ఇదొక సీక్రెట్ కూడా చెప్పొచ్చు నేను. రైస్లో ఇలా నెయ్యి వేసి చేసుకోవడం వల్ల ఈ పులిహోరకి మరి కాస్త రుచి వస్తుంది. సరే, నేను కుక్కర్లో రైస్ పెట్టి మూత పెట్టేసాను. ఇక చూద్దాం. ఆన్ చేశానండి, ఒకసారి కలిపి వదిలేద్దాం. సరే, రైస్ అయిందో లేదో చూద్దామా. రైస్ అయిపోయింది. ఇక ఓపెన్ చేసి చూద్దాం. వావ్, సూపర్, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. రైస్ అయితే పొడి పొడిగా అలా అంటుంటేనే పడిపోతుంది, గరిటె నుండి జారిపోతుంది రైస్. ఈ విధంగా చేసుకోవాలి. కానీ అన్నం చల్లారించుకుందాం, ఈలోగా మనము తాలింపు వేసుకుందాం. ఇది ఇప్పుడు నెక్స్ట్ మనము మంచిగా మామిడికాయ పులిహోరకి ప్రిపేర్ చేద్దాం. ఆయిల్ వేసుకుంటున్నాను. కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా అని ఎక్కువ వేయమండి, తగినంత వేసుకోవద్దండి. ఎందుకంటే మనకు మామిడికాయ తురుము వేగాలి, అందులో పప్పులు వేగాలి కాబట్టి కాస్త ఆయిల్ పడుతుంది. ఒక 100 ml పైన వేసుకోండి. మామిడికాయ పులిహోర అని చెప్పుకుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇక తింటే ఎలా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ సందర్భంగా మా కోసం, మీకోసం, మనందరి కోసం నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ మామిడికాయ పులిహోర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుందండి. ఒక పక్క రైస్ పెట్టేసి ఇక్కడ తాలింపు వేసేసుకున్నామంటే అంతే స్వీట్లో మనకి ప్రిపేర్ అయిపోతుంది. గుళ్ళో వినిపిస్తున్నాయి కదా మంత్రాలు. ఈరోజు శ్రీరామనవమి, స్వామివారికి కళ్యాణంకి సమయం ఆసన్నం అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది కదా. ఓకే, శనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, అలాగే పల్లీలు, ఇకపోతే ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా మనకి పచ్చిమిర్చి ఇన్ని వేసి కలుపుకోవడమే. కాస్త మంచిగా పల్లీలు వేగాలండి. పల్లీలు వేగేలోపు మనకు మిర్చి కూడా పర్ఫెక్ట్గా వేగుతుంది. పులిహోరతో పాటు పచ్చిమిర్చి తింటూ ఉంటే సూపర్గా ఉంటుందన్నమాట. అందుకే నేను అన్నీ ఇలాగే ఒకేసారి వేసేసి మంచిగా వేయించుకుంటాను అన్నమాట. అది వేగాక ఇవి వేస్తే అవి మాడిపోతాయి, అంత రుచిగా అనిపించదు అన్నమాట. ఇప్పుడు అన్నీ ఒకే లెవెల్లో మంచిగా వేగుతాయి, సమానంగా వేగుతాయి అన్నమాట. మనకు పల్లీలు సౌండ్ వస్తున్నాయి, పట్ పట్ అని, అవి మంచిగా వేగుతున్నాయని అర్థం. అలా కలుపుకుంటున్నాను, మాటికి ఒకసారి అలా కలుపుకోవాలండి. పల్లీలు చాలా బాగా వేగుతున్నాయి. అలాగే మినప్పప్పు, శనగపప్పు కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇందులోకి మనము జీడిపప్పు వేసుకుందాం, అలాగే ఎండుమిర్చి, అవి కూడా కాస్త కలుపుకుంటే మంచిగా వేగేస్తాయి. వావ్, సూపర్, ఫ్లేవర్ అదిరిపోతుందండి. పులిహోర తాలింపే అదిరిపోతే ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము కరివేపాకు వేసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు మంచిగా ఒక పిరికడంతా వేసుకోండి.
ఉడుతుంది. మనకు వంటలు చేసేటప్పుడు ఇవన్నీ మామూలే కదండి లేడీస్కి. అవి ఎగిరినప్పుడు ఆవిరి కిన్ను పైన పడింది, మంచిగా సొర్రని కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము మామిడికాయ తురుము. వావ్, సూపర్ అండి. ఇంకా పులిహోర ఫ్లేవర్ వచ్చేసింది. మెయిన్ రెసిపీ మామిడికాయ తురుము. సూపర్ అండి. ఇంకా గుమ్మగుమ్మలు అద్దరిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించేసుకోండి కొద్దిసేపు, ఎక్కువ అవసరం లేదు. ఆ మామిడికాయ కాస్త పచ్చి పచ్చిగా ఉండి రైస్తో పాటు తింటూ ఉంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, పొడి పొడిగా. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ప్రిపేర్ చేసేసి త్వరగా టేస్ట్ చేయండి. ముందు రెసిపీ మొత్తం చూడండి, తర్వాత ప్రిపేర్ చేసుకోండి. ఓకే, పసుపు వేయలేదనుకున్నారు. పసుపు ఆల్రెడీ మనం రైస్లో వేసేసాం కదా, అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా ఇంకా రైస్లో ఈ తాలింపు వేసి కలుపుకోవడమే. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, రైస్లో వేసేస్తున్నాను. సూపర్ ఫ్లేవర్. చూసారు కదా, రైస్ కూడా కాస్త చల్లారిపోయింది తాలింపు వేసుకునేపు. చాలా అంటే చాలా పొడి పొడిగా అన్నం చూస్తున్నారు కదా, ఎలా జారిపోతున్నా గరిటె పై నుండి. ఈ విధంగా అన్నం వండుకోవాలి ముందు మనం. ఇందులో కాస్త 2 స్పూన్ల నెయ్యి వేసినందుకు ఇంకా మంచిగా వస్తుంది రైస్. ఇందులోకి మనము ప్రిపేర్ చేసుకున్న తాలింపు వేసుకుందాం. ఒకవేళ తాలింపు కూడా నెయ్యితో వేసుకుంటామంటే వేసుకోండి, మీ ఇష్టం. అది నేను తాలింపుకైతే ఆయిల్ వేసాను, రైస్లో కాస్త నెయ్యి వేసాను, సరిపోతుంది. ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సూపర్. ఇక సాల్ట్ అంటారా, మనం రైస్ వండేటప్పుడే వేసుకున్నాం, సరిపోతుంది. ఇప్పుడు చక్కగా మనము ఈ మామిడికాయ తాలింపు మొత్తము రైస్కి సరిపడేలాగా కలుపుకోవడమే. మంచి ఫ్లేవర్ వస్తుందండి. పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ మామిడికాయ తురుము వేసుకోండి. నేను సరిపడా వేసాను. ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకున్నా, అందులో సగం పైనే వేసానండి. మీకు కావాలంటే ఆ మొత్తం కూడా వేసేసుకోవచ్చు. మరి పుల్లగా ఉంటే తినడానికి ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా చేసుకున్నాను. వావ్, ఫ్లేవర్ మాత్రం సూపర్. మీకు ఈ ఫీలింగ్ కావాలంటే మీరు రైస్ ప్రిపేర్ చేసేటప్పుడే మీకు అది తెలుస్తుంది కూడా. ఈ టైంలో మనం రైస్ కూడా కాస్త ఉప్పు టేస్ట్ చేసుకోవచ్చు. లేదు నైవేద్యం పెట్టాకే మేము తినాలనుకున్నప్పుడు ఇంకేమీ చేయలేము కాబట్టి తర్వాత తినేటప్పుడు కూడా టేస్ట్ చేసుకోవచ్చు. చప్పకుండా పర్లేదండి, ఉప్పు ఎక్కువ ఉండకూడదు నా ఉద్దేశం అయితే. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా న్యాచురల్గా వచ్చిందో రైస్. ఓకే, ఇందులోకి మనము ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర తరుగు. కొత్తిమీర కాస్త ముందే తరిగి కడిగి పెట్టుకోండి, అప్పుడే అది పొడి పొడిగా మంచిగా ఉంటుంది. వాటర్ లేకుండా అందులో రైస్లో వేసే పని కదా, వాటర్ ఉందంటే మళ్ళీ నీరు ఉంటుంది అన్నమాట అన్నం. అలా ఉండకూడదు అనుకుంటే ముందే దాన్ని మంచిగా కడిగి తరిగి పెట్టుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది కొత్తిమీర. చూసారు కదా, ఇది మన మామిడికాయ పులిహోర శ్రీరామనవమి స్పెషల్. మీరు కూడా మీ ఇంట్లో అందరూ తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకన్నా గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.